హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రామ వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిల్లెట్ రైస్ అండి. ఈ మిల్లెట్ రైస్ కోసం నేను కొర్రలని తీసుకుంటున్నాను. ఈ కొర్రల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి కూడా ఈ రైస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఈ కొర్రలన్నం తీసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. కొర్రలన్నం కనీసం 4 లేదా 5 గంటల వరకు ఈ కొర్రల్ని నానబెట్టాలండి. ఆ తర్వాతే రైస్ యూస్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఈ కొర్రలని ఒక గ్లాస్ మోతాదులో నేను తీసుకున్నానండి. ఒక గ్లాస్ కొర్రలను తీసుకొని 2 లేదా 3 సార్లు వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కనీసం 5 గంటల సేపు దీన్ని నానబెట్టాలండి. ఈ కొర్రలను నేను పక్కన పెట్టుకుంటున్నాను. 5 గంటల తర్వాత చూడండి, కొర్రలు అనేవి చాలా బాగా నానాయి. ఇప్పుడు ఈ కొర్రలని 1-2 సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ కొర్రలకి 3 గ్లాసుల వాటర్ అనేవి రైస్ కుక్ చేయడానికి సరిపోతుందండి. 3 గ్లాసుల వాటర్ నేను తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. చూసారు కదండి, ఈ కొర్రలని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేయండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో కనీసం 10 నిమిషాలు కుక్ చేయండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూసారు కదండి, కొర్రల అన్నం అనేది రెడీ అయిపోయింది. చూసారండి ఎలా పొడి పొడిలాడుతూ అన్నం అనేది ఉడికిందో. చూసారు కదండి, కొర్రల అన్నం పొడి పొడిలాడుతూ ఎలా వండుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.